సో ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్గా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ యువర్ డైట్. సో మీ డైట్ ప్రతిరోజు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, ఎగ్. ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ మీ డైట్లో ఉండేటట్లు ప్రయత్నం చేస్తే మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే ఎక్సర్సైజ్. టూ మచ్ ఎక్సర్సైజ్ కానీ టూ లేజీగా ఉండడం కానీ బోత్ ఆర్ డేంజరస్. సో మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే పర్ డే 45 minutes to 60 minutes వాక్ కానీ, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ కానీ అలాగా అట్లీస్ట్ 4 to 5 days a week అనేది నార్మల్గా అడ్వైస్ చేసేది. సో ఎక్కువగా స్టర్నర్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ బాడీలో ఏవైతే సెక్స్ హార్మోన్స్ ఉంటాయో వాటి బ్యాలెన్స్ తగ్గిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డైట్ అండ్ ఎక్సర్సైజ్ దీస్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ప్లే మోస్ట్లీ ఇన్ PCOD. సో డైట్ మేనేజ్ చేస్తూ ఎస్పెషల్లీ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes a day చేస్తూ 5 days a week ఈ షెడ్యూల్ మీరు ఫాలో అవుతే PCOD సమస్యను ఆల్మోస్ట్ మీరే న్యాచురల్గా దూరం చేసుకోవచ్చు. అడెక్వేట్ స్లీప్ అంటే మినిమం 5 to 6 hours a day అండ్ స్లీప్ అవేక్ సైకిల్ని మీరు మెయింటైన్ చేస్తే మీ సెక్స్ హార్మోన్స్ నార్మల్గా ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ వెయిట్ ఇన్ నార్మల్ BMI రేంజ్. అంటే 20 to 28 అనేది నార్మల్ BMI రేంజ్. తక్కువ BMI ఉన్నా ఎక్కువ BMI ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. అలానే స్ట్రెస్ మీరు ఎంత తక్కువగా ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి న్యాచురల్గా ఎక్కువ అవకాశం ఉంటుంది.